హాయ్ గుర్రోళ్ళు, మేము మీ ఇల్లమ్మ జంబు. మేమైతే లేటెస్ట్గా మారేడుమల్లి అయితే వెళ్ళామండి. ఇంకా అక్కడ ఎలా ఎంజాయ్ చేసాము, ఏమేమి చూసాము, అసలు దాని స్పెషాలిటీ ఏంటి, ఇంకా అక్కడికి ఎలా వెళ్ళాలి, ఇవన్నీ అయితే మీకు ఈ వీడియోలో అయితే చూపిస్తాను. చూడండి, ఎక్కడ స్కిప్ చేయకుండా అయితే చూసేయండి. మారేడుమల్లి రంపచోడవరం దేవుని సృష్టించిన సొంత భూమి. డీప్ ఫారెస్ట్లోనికి వెళ్ళే కొలది దారి పొడవునా అడవి జంతువులు, అరుదుగా పులులు మరియు పక్షులు కనిపిస్తాయి. మరొక విషయం, ఈ మారేడుమల్లి అడవుల్లోనూ ఒకప్పుడు అల్లూరి సీతారామరాజు తన స్థావరంగా ఉపయోగించుకునేవాడట. సహజ సిద్ధమైన అటవీ అందాలకు, ప్రకృతి రమణీయతలకు పుట్టినిల్లు మారేడుమల్లి ప్రదేశం. తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రికి 84 కిలోమీటర్ల దూరంలో భద్రాచలం పోయే మార్గంలో ఈ మండలం ఉన్నది. తూర్పు కనుమల అటవీ అందాలను ఇక్కడ తనవి తీరా ఆస్వాదించవచ్చు. కరెక్ట్గా చెప్పాలంటే ఇది భద్రాచలం అడవుల్లో ఉన్నదన్నమాట. రంప జలపాతం రంపచోడవరంలో చూడవలసిన ప్రధాన టూరిస్ట్ స్పాట్. ఈ జలపాతం సంవత్సరం పొడవునా నీటి ప్రవాహాలతో పర్యాటకులను ఆకర్షిస్తూ ఉంటుంది. అలాగే పురాతన శివాలయం కూడా ఇక్కడ ప్రసిద్ధిగాంచినది. అల్లూరి సీతారామరాజు ఈ ఆలయంలోనే పూజలు చేసేవాడట. అయితే శ్రీ నీలకంఠేశ్వర వనవిహార స్థలం రంపచోడవరం గ్రామానికి 4 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. ఇక్కడ ప్రకృతి మాత దీవించి ప్రసిద్ధించిన నీలకంఠేశ్వర మరియు రంప జలపాతాలు ఉన్నాయి. ప్రశాంతమైన వాతావరణంలో అడవుల్లో ఉన్న ఈ జలపాతాల శబ్దాలు ఒంకిత అనుభూతిని, ఆనందాన్ని మిగులుస్తాయి. స్థానిక ప్రజలు చుట్టుపక్కల ప్రాంతాలైన కాకినాడ, రాజమండ్రి, భద్రాచలం నుంచి భక్తులు, పర్యాటకులు ప్రతి శివరాత్రి పర్వదినాన, సెలవు దినాల్లో జలపాతాల వద్దకు వచ్చి ఆనందంతో మునిగి స్నానాలు ఆచరించి కాలినడకన పక్కనే ఉన్న పురాతన శివాలయంలో పూజలు జరుపుతారు. అల్లూరి సీతారామరాజు కూడా ఆ ఆలయంలో పూజలు జరిపారట. మారేడుమల్లి వెళ్ళినప్పుడు ఎక్కడ స్టే చేయాలి? మేమైతే ది హాలిడే రిసార్ట్లో అయితే స్టే చేసామండి. హాలిడే రిసార్ట్ 10 నుంచి 20 మందికి కలిసి గ్రూపులుగా వచ్చే వారికి సూచించదగినది. టెంట్ వసతి, క్యాంప్ ఫైర్ ఇక్కడ ప్రత్యేకతలు. ఫుడ్ మరియు ఊరికి దూరంగా ఉండడం ప్రతికూలతగా చెప్పుకోవచ్చు. ఇంకొక విషయం ఏంటంటే బ్యాంబో చికెన్.
మారేడుమల్లిలో బ్యాంబో చికెన్ ప్రత్యేక వంటకం. ఎదురు గెడబొంగుల్లో చికెన్ వేసి మంటల్లో కాలుస్తారు. ఇక్కడ తిన్న టేస్టు స్టార్ హోటల్లో కూడా రాదు, అంత బాగుంటుంది. ఈ చికెన్ ఒక్క చుక్క కూడా ఆయిల్ వాడకుండా తయారు చేసే ఈ చికెన్ తప్పక రుచి చూడాలి. ఎందుకంటే ఈ లంబు జంబు చెప్తున్నారంటే తప్పకుండా చూడండి. బ్యాంబో చికెన్ అయితే మాత్రం అక్కడ అదిరిపోయిద్దనే చెప్పుకోవచ్చు. ఇంకా ది హాలిడే రిసార్ట్ యొక్క ప్రత్యేకత ఏంటంటే ఈ రిసార్ట్ బ్యాక్ సైడేనండి క్రిస్టల్ క్లియర్ వాటర్ అయితే ఉంటాయండి. అంటే వాటర్ అయితే చాలా నీట్గా ఉంటాయండి. ఫ్యామిలీస్తో కానీ ఫ్రెండ్స్తో కానీ అలా వాటర్లో ఎంజాయ్ చేయడానికి అయితే మాత్రం ఈ రిసార్ట్ అయితే మాత్రం చాలా అంటే చాలా బాగుంటుందండి. మందికి తెలియని విషయం, మన్యం పండగ మారేడుమల్లిలో మన్యం ఉత్సవాలు అట్టహాసంగా జరుగుతాయట. సమీప తండాల నుంచి గిరిజనులు వన విహారి వద్దకు వచ్చి 3 రోజుల పాటు సాంప్రదాయ దుస్తులను ధరించి సాంస్కృతిక నృత్యాలతో పర్యాటకులను అలరిస్తారట. ఈ మన్యం జాతరను తిలకించడానికి చుట్టుపక్కల ప్రాంతాల నుంచే కాక రాష్ట్రం నలుమూలల నుంచి పర్యాటకులు వస్తారట. మనకి చాలామందికి తెలియదండి, మారేడుమల్లిలో మన్యం పండగ అంట చాలా అంటే చాలా అట్టహాసంగా చేస్తారంట. అక్కడి వాళ్ళను కనుక్కుంటే తెలిసిన విషయం మనకిది. మేమైతే ఈసారి వెళ్ళేటప్పుడు ఖచ్చితంగా మన్యం పండగ సమయంలో వెళ్ళి మీకోసం అయితే షూటింగ్ చేసి అయితే చూపిస్తాం. ఇంకా ఈ వీడియో మీకు నచ్చినట్టయితే మాత్రం ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. ఇట్లు మీ లంబు జంబు.